హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఇంపార్టెంట్ పని మీద హైదరాబాద్కి అయితే బయలుదేరామండి. బాబుని కూడా తీసుకెళ్తున్నాము. బాబు హైదరాబాద్కి రావడం ఇదే ఫస్ట్ టైం అండి. ఇప్పుడు ఫ్యూయల్ క్రైసిస్ నడుస్తుంది కదా, సో మేమైతే సిఎన్జి కంపాటబుల్ కార్ ప్రిఫర్ చేసామండి. అండ్ ఆల్సో ఇది లాంగ్ జర్నీ కాబట్టి డీజిల్ పెట్రోల్ కన్నా గ్యాస్ తక్కువ కాస్ట్కి వచ్చేస్తుంది అని అనేసి సిఎన్జి కార్ అయితే ప్రిఫర్ చేసామన్నమాట. ఈ సిఎన్జి స్టేషన్స్ అనేటివి అన్ని చోట్ల ఉండవన్నమాట, పర్టికులర్ ఏరియాస్లోనే ఉంటాయి. ఇలా దారిలో స్నాక్స్ తింటూ టైంపాస్ చేసామండి. ఒకసారి గ్యాస్ ఫిల్ చేయించుకుంటే 200 to 250 కిలోమీటర్స్ అయితే వస్తుందండి. మేమైతే నెక్స్ట్ ఇంకా పిడుగురాళ్ళలో గ్యాస్ అయితే ఫిల్ చేయించుకున్నాం అన్నమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ కార్ అండి. మేమైతే టాటా పంచ్ కార్లో అయితే వెళ్తున్నాము. సో మాకైతే పిడుగురాళ్ళ వరకు అయితే గ్యాస్ వచ్చిందన్నమాట. సో ఇన్ కేస్ గ్యాస్ అయిపోయిందంటే అది ఆటోమేటిక్గా పెట్రోల్లోకి అయితే షిఫ్ట్ అయిపోతుందన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికన్నా తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుంది అని మాత్రమే చెప్పానండి. సో మేము ఏపీ బార్డర్ దాటేసి తెలంగాణ స్టేట్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. ఇప్పుడిప్పుడే సన్సెట్ అవుతూ ఉందన్నమాట. సో ఇక్కడ ఒక 10 minutes టీ బ్రేక్ తీసుకొని హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయ్యామండి. బాబు దారి మధ్యలో కొంచెం ఇబ్బంది పెట్టాడండి, వామిట్ చేసుకున్నాడు. సో హైదరాబాద్ అవుట్స్కట్స్కి వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయిందన్నమాట. సో అగైన్ గ్యాస్ ఫిల్ చేయించుకొని అవుటర్ రింగ్ రోడ్లోకి అయితే ఎంటర్ అయ్యామండి. మార్నింగ్ టైం చూశాను కానీ నైట్ టైం అయితే ఫస్ట్ టైం అండి చూడటము. లైటింగ్స్ తోటి అది రౌండ్ షేప్లో చాలా బాగా కనిపిస్తూ ఉందన్నమాట. సో ఇక్కడైతే మాకు అవుటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్తూ ఉంటే కోకాపేట్ కనిపించిందండి. బిల్డింగ్స్ అయితే సూపర్ ఉన్నాయండి, అన్నీ హై రైస్ బిల్డింగ్సే. ల్యాండ్ కాస్ట్ ఇక్కడ చాలా ఎక్కువ అంట, 1 acre 100 crores అంటండి. బిల్డింగ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. నైట్ టైం వ్యూ అయితే సూపర్ ఉంది. సో మేమైతే ఎగ్జిట్ తీసుకొని టౌన్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. ఇలా టౌన్లోకి ఎంటర్ అయిన తర్వాత అయితే ఫుల్ ట్రాఫిక్ ఉందండి. హైదరాబాద్లో ఎప్పుడు ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటుంది. సో ఇలా రోడ్లో వెళ్తూ ఉంటే మాకైతే హీరో అల్లు అర్జున్ వాళ్ళది ఏబిఎం మాల్ అయితే కనిపించిందండి. చాలా పెద్దగా బాగుందండి. వెళ్ళాలి అనుకున్నాము బట్ మాకైతే కుదరలేదు. మేమైతే ఇక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే అయితే స్టార్ట్ అయిపోయామండి హైదరాబాద్ని ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇక్కడ విగ్రహం వెనుక కనిపిస్తూ ఉంది కదండి, అదే జేఎన్టీయూ యూనివర్సిటీ. మేమైతే లూలు మాల్కి స్టార్ట్ అయ్యామండి. ఇంతకుముందు హైదరాబాద్కి వచ్చాను కానీ నేను ఎప్పుడు ప్లేసెస్ విజిట్ చేయలేదు, శిల్పారామం ఒక్కటే వెళ్ళాను అన్నమాట. సో ఇప్పుడైతే లూలు మాల్కి అయితే వెళ్తున్నామండి. అక్కడ చాలా స్టోర్స్. మేమైతే బేస్మెంట్లో కార్ పార్క్ చేసుకొని మాల్లోకి అయితే వెళ్తూ ఉన్నామండి. ఇలా కొన్ని బేస్మెంట్స్లోనే స్టోర్స్ పెట్టున్నారన్నమాట. బాగుందండి, చాలా పెద్ద మాల్. సో మేమైతే ఇంకా మాల్ మొత్తము ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. డిఫరెంట్ బ్రాండ్స్ స్టోర్స్ అన్నీ ఉన్నాయి. నాకైతే వీటిలో సోగం కూడా తెలీదు.
అంబేద్కర్ విగ్రహం ఉందన్నమాట. చూడండి అసెంబ్లీ ఎంత బాగుందో. అసెంబ్లీకి దగ్గరలోనే ట్యాంక్ బండ్ ఉంటుందంట. సో మేమైతే ట్యాంక్ బండ్కి వచ్చేసామండి. రోడ్లో మనము బుద్ధుడి దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. మేమైతే వెళ్ళలేదండి, జస్ట్ బయట నుంచి చూసాము. ఇక్కడైతే ఫుల్ పొద్దున అవి తిరుగుతూ అలా ఉన్నానమాట. సో మేమైతే ఇటు సైడ్ నిలబడుకునేసరికి ఇక్కడ విగ్రహాలు అవి ఏమీ లేవండి. విగ్రహాలు అవి చూడడానికి అవతల పక్కకి వెళ్ళాలంట. సో మేము ఆ సైడ్కి అయితే వెళ్ళలేదండి, మాకు లేట్ అవుతుంది అనేసి. ఇక బుద్ధుడి విగ్రహం చూసిన తర్వాత అయితే మేము బిర్లా మందిర్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇలా దారిలో వెళ్తూ ఉంటే ఒక పెద్ద ద్వీపం కనిపించింది. ఇది అమరవీరులకి గుర్తుగా ఇక్కడ పెట్టారంట. సో ఈ దీపం కింద ప్రమిది ఉంది కదా అండి, ప్రమిదిలాగా కనిపిస్తుంది కదా, అదైతే ఫుల్ గ్లాస్తో చేశారు. ఇక్కడ రోడ్న వెళ్ళే వెహికల్స్, లైటింగ్స్ అవన్నీ ఆ గ్లాస్ మీద చాలా బాగా కనిపిస్తూ ఉన్నాయండి. మేమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. కార్ అయితే కింద పార్క్ చేసుకొని కొండపైకి అయితే నడిచి వెళ్ళాలన్నమాట. సాటర్డే అయ్యేసరికి, అందులోనూ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయ్యేసరికి ఫుల్ క్రౌడ్ ఉందండి. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే అక్కడ అది ఏ ప్లేస్ అయినా కానీ సాటర్డే అందులోనూ అయితే ఎప్పుడు క్రౌడీగానే ఉంటుందండి. ఇలా దారిలో వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక విగ్రహం కనిపించింది అన్నమాట. సో ఇలా అయితే మేము నడుచుకుంటూ కొండపైకి అయితే వెళ్తూ ఉన్నామండి. నెక్స్ట్ అయితే అమ్మవారి టెంపుల్ కనిపించిందండి. ఇక్కడ దర్శనం చేసుకొని ఇక స్టెప్స్ అయితే ఎక్కుతూ వెళ్ళామండి. అక్కడ వినాయక స్వామి టెంపుల్, ఇంకా ఏవో 2-3 చిన్న చిన్న టెంపుల్స్ అనేటివి ఉన్నాయన్నమాట. వాటన్నిటిని దర్శనం చేసుకొని ఆ టెంపుల్లోకి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ వేరే పిల్లలు గంట కొడుతున్నారు అనేసి మా బాబు కూడా నేను కొడతానని గంట కొట్టాడు. సో ఇక్కడ దేవుళ్ళన్నిటినీ దర్శనం చేసుకున్న తర్వాత స్టెప్స్ అన్నీ ఎక్కుకుంటూ అయితే పైకి అయితే వెళ్తున్నామండి. ఇలా స్టెప్స్ ఎక్కుతూ వెళ్తూ ఉంటే బాబుకి సఫికేటింగ్గా అనిపించింది. ఇక మేమైతే క్యూలో నుండి బయటకు వచ్చేసి కిందకు వస్తున్న దారిలో అయితే పైకి వెళ్ళిపోయామండి. మా హస్బెండ్ అయితే క్యూలోనే వస్తున్నాడు. మేమైతే ఇంకా అక్కడ నిలబడుకొని ఇలా టెంపుల్ పిక్చర్స్ అయితే తీసుకుంటూ ఉన్నామన్నమాట. ఈ టెంపుల్ మొత్తము పాలరాతితో కట్టారంటండి బిర్లా గ్రూప్ వాళ్ళు. ఇక్కడ టెంపులే కాదండి, ఇంకా ఏవో కంపెనీ, ఇంకా ఏవో ఫ్యూ థింగ్స్ ఉన్నాయన్నమాట, మ్యూజియము అలాగా. సో ఇలాగా టెంపుల్లోకి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నామండి. మాకు దర్శనం చేసుకొని వచ్చేసరికి 2 hours అయితే పట్టిందండి ఆ రోజు. టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుందండి, చాలా పెద్ద టెంపుల్. టెంపుల్ నుండి చూస్తుంటే మొత్తం టౌన్ అంతా కనిపిస్తూ ఉందన్నమాట, చాలా ఏరియా వరకు. సో మేము దర్శనం చేసుకొని కిందకు వస్తూ ఉంటే అక్కడ మాకు అసెంబ్లీ, ట్యాంక్ బండ్ అవైతే కనిపించాయన్నమాట. సో వాటిని కూడా ఇలా క్యాప్చర్ చేశాము. చాలా బాగా అనిపించిందండి. దారిలో టిఫిన్ తినేసి చార్మినార్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. చార్మినార్ ఎప్పుడు క్రౌడీగానే ఉంటుంది కదా. సో సాటర్డే ఈరోజు కూడా క్రౌడీగానే ఉందన్నమాట. సో చార్మినార్కి 4 ద్వారాలు ఉంటాయండి, ఈస్ట్ సైడ్, వెస్ట్, నార్త్, సౌత్. సో వాటి నుంచి, ఆ ద్వారం నుంచి అయితే మనము చార్మినార్లోకి అయితే ఎంటర్ అవ్వాలి. చార్మినార్ పైకి వెళ్ళాలంటే ఈవినింగ్ 5:30 లోపు అయితే అలో చేస్తారండి, ఆ తర్వాత అలో చేయరు. ఇక్కడైతే మాకు శివ మందిర్ కనిపించిందండి. ఇక్కడైతే ఫేమస్ కదా, బ్యాంగిల్స్ కానీ, శాండిల్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ ఇక్కడ చాలా తక్కువ కాస్ట్కి దొరికేస్తాయి. సో ఏవో మాకు అవసరమైన ఫ్యూ థింగ్స్ కొనుక్కొని చార్మినార్ మొత్తము ఎక్స్ప్లోర్ చేశామండి. ఇక్కడ ఫేమస్ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. సో ఇప్పుడైతే అది క్లోజ్ చేసేస్తున్నారండి. ఇక్కడ మస్జిద్ కూడా ఉందంట, అది కూడా చాలా ఫేమస్ అంట. సో అది కూడా విజిట్ చేసేసి ఇక ఇంటికి వెళ్ళిపోయి అయితే రెస్ట్ తీసుకున్నామండి. ఇది డే 1 హైదరాబాద్ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.